హాయ్ ఫ్రెండ్స్, మా పనివాడు అమ్మగారు మీరు చాలా చాలా అందంగా ఉంటారు, మీతో ఆ పనిని చేయటం నా చిరకాల కోరిక అంటూ నన్ను ఏ విధంగా అయితే ముగ్గులోకి దింపి నాతో చేసిన ఆ చిలిపిపాడు పనుల గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇంకా అసలు కథ విషయానికి వస్తే, నా పేరు మంజు, నా వయసు 32 సంవత్సరాలు. మా ఆయన పేరు రామ్మోహన్. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. మాకు పెళ్ళయ్యి 12 సంవత్సరాలు గడుస్తుంది. మాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబేమో 8వ తరగతి చదువుతున్నాడు. ఇంకా పాప వచ్చేసి 4వ తరగతి చదువుతుంది. అయితే నేను రోజు అందరి జీవిత కథలను పుస్తకాలలో చదువుతూ ఉంటాను. కానీ ఈరోజు మాత్రం ఎందుకో నా నిజ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి మీతో పంచుకోవాలి అనిపించింది. అందుకనే ఈ కథను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. నేను ఉన్నతమైన విలువలు కలిగిన ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. మా సంసార బాధ్యతలు అన్నిటినీ చక్కగా చూసుకుంటూ, మా పిల్లలకు కావలసినవన్నిటినీ సమకూర్చుతూ, వాళ్ళ సంతోషంలోనే నా సంతోషాన్ని వెతుక్కోవటమే ప్రతిరోజు కూడా నా జీవితంగా ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మా ఆయన మా ఇంటికి ఒక పనివాడిని తీసుకుని వచ్చారు. వాడి పేరు వీరయ్య. వాడి వయసు దగ్గరగా ఒక 25 సంవత్సరాలు ఉంటాయి. చూడటానికి వాడు నల్లగా, ఎత్తుగా, చాలా మొరటు మనిషిలా ఉంటాడు. పైగా వాడు మా ఆయనకు దూరపు బంధువు కూడాను. అయితే ఒకరోజు మా ఆయన బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళి ఒక 20 రోజుల వరకు మా ఇంటికి రాలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను అంటూ చటుక్కున వెంటనే టప్మని ఫోన్ పెట్టేసేవారు. అయితే పిల్లలు మాత్రం ప్రతిరోజు స్కూల్కి వెళ్ళిపోయేవారు. నాకు మాత్రం ఇంట్లో ఒక్కదాన్నే ఉండి తెగ బోర్ కొట్టేసేది. దాంతో ఒకరోజు నేను నా స్నేహితురాలైన లతకి ఫోన్ చేశాను. నేను లతతో మాట్లాడుతూ ఉండగా మా మధ్య మాటల సందర్భంలో లత నన్ను, మీ ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీతో బాగానే సంసార జీవితాన్ని గడుపుతారా అని నన్ను ప్రశ్నించసాగింది. ఆ మాటలు విన్న నేను, అంతగా ఏమీ లేదే, ఏదో అంతంత మాత్రంగానే అని సమాధానం ఇచ్చాను. ఓ అవునా అని ఒక నిట్టూర్పునైతే విడిచింది. మరి నేను నీ సంగతి ఏంటి అని తనను ప్రశ్నించాను. దానికి లత బదులిస్తూ, నాకు నా భర్తతో పనేముంది, నా స్నేహితుడు రాహుల్ ఉన్నాడు కదా అని నాకు బుర్ర గిర్రున తిరిగే సమాధానం అయితే ఇవ్వసాగింది. దాంతో నేను, అదేంటే నీకు భర్త ఉన్నాడు కదా, మరి అలా చేయటం తప్పు కాదా అని తనని ప్రశ్నించసాగాను. దానికి లత బదులిస్తూ, తప్పు లేదు, తోటకూర పప్పు లేదు అంటూ, ముందు మనం సంతోషంగా ఉన్నామా లేదా, అదే మన జీవితానికి చాలా చాలా ముఖ్యమంటూ నాకు సమాధానం ఇవ్వసాగింది. ప్రతిదానికి మన భర్తల మీద ఆధారపడితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదున్నట్టుగా ఉంటుంది అని మరొక నిట్టూర్పును విడవసాగింది. పైగా నేను చూడు, నా జీవితంలో రాహుల్తో ఎంత సంతోషంగా ఉన్నానో. ఇప్పుడు కూడా నాకు 1 గంటలో రాహుల్తో చాలా ఇంపార్టెంట్
పని ఉంది అని నాతో చాలా వెటకారంగా చెబుతూ నవ్వసాగింది. అంతేకాకుండా నువ్వు కూడా ఎప్పుడు మీ ఆయన ఆలోచనలలోనే ఉండకుండా నీ వ్యక్తిగత జీవితం కోసం అయినా కొన్ని నిర్ణయాలను తీసుకోవటం అలవాటు చేసుకో అని నాకు సలహాలను ఇచ్చింది. దాంతో మొదట్లో లత చెప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు, కానీ పోను పోను ఆలోచిస్తూ ఉండగా తాను చెప్పింది కూడా కరెక్టే కదా అని నాకు అనిపించింది. దాంతో మరలా లతకి ఫోన్ చేశాను. ఈసారి లతతో నువ్వు చెప్పిన దాని గురించి బాగా ఆలోచించానని, కానీ ఇప్పటికిప్పుడు నాకు నీకు దొరికినట్టుగా రహస్య స్నేహితుడు ఎక్కడ దొరుకుతాడే అని తనని ప్రశ్నించసాగాను. ఈలోగా మా ఇంట్లో ఉండే పనివాడు వీరయ్యగాడు అమ్మగారు కాఫీ అంటూ నాకు కాఫీని తీసుకుని వచ్చాడు. అయితే ఆ మాటలు ఫోన్లో విన్న లత, ఎవరే అతను, వయసులో ఉన్న కుర్రాడు గొంతులా ఉంది, పైగా కొత్తగా వింటున్నాను అంటూ నన్ను ప్రశ్నించసాగింది. దాంతో నేను, అవునే, ఆ కుర్రాడు ఎవరో కాదు, మా ఇంట్లో పనిచేసే పనబ్బాయి. ఈ మధ్యనే మా ఆయన అతనిని ఇక్కడకు తీసుకుని వచ్చాడు అని బదులివ్వసాగాను. దాంతో నా మాటలు విన్న లత, చంకలోనే పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతకడం దేనికే అంటూ నాతో పరాచకాలను ఆడబోయింది. అయితే తాను చెప్పింది ఏమీ అర్థం కాని నేను, ఏం చెప్తున్నావో క్లారిటీగా చెప్పవే బాబు అంటూ తనని మరలా ప్రశ్నించసాగాను. అవునే, ఎవరో అయితే అందరికీ అనుమానం వస్తుంది, మీ ఇంట్లో పనివాడినే నీ రహస్య స్నేహితుడి కింద మార్చుకో అంటూ లత నాకు సలహాను ఇవ్వసాగింది. వెంటనే నేను, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థం అవుతుందా అంటూ వెంటనే ఫోన్ పెట్టేశానే కానీ తర్వాత ఆలోచిస్తున్న కొద్దీ తాను చెప్పింది కూడా బాగానే ఉంది కదా అని నాలో నేనే అనుకున్నదే తడువుగా వెంటనే మా పనివాడు వీరయ్యని పిలిచి, నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి, కొద్దిగా నా కాళ్ళను నొక్కి పెట్టరా అంటూ అడిగాను. దాంతో వీరయ్య, అదంత పనమ్మగారు, ఇట్టే నొక్కి పెడతాను అంటూ నా కాళ్ళను బాగా నొక్కుతున్నాడు. దాంతో నేను, అక్కడ కాదురా, ఇంకా కొంచెం పైకి అంటున్న కొలది ఉన్నట్టుండి నా కాళ్ళను నొక్కుతున్నవాడు, అమ్మగారు మరే అంటూ సతమతాయించసాగాడు. దాంతో నేను వాడి వైపు కవ్వించే చూపులను చూస్తూ వాడి బుగ్గపై నా చేతిని వేసి నిమురుతూ, మరేమీ పర్వాలేదురా కానీ నీ పనిని నువ్వు కానివ్వు అంటూ వాడికి పూర్తిగా పర్మిషన్ను ఇవ్వసాగాను. దాంతో వాడికి కూడా విషయం అర్థమై నా కాళ్ళను నొక్కుతున్నట్టుగానే నటిస్తూ, నా భర్త తప్ప ఇప్పటి వరకు ఎవరూ చూడని నా అందచందాలన్నిటినీ దొంగచూపులు చూడసాగాడు. ఎప్పుడైతే వాడి చేతులు నా కాళ్ళను తాకుతున్నాయో నాలో ఏవో తెలియని పులకింతలు కలిగి నన్ను నేనే పూర్తిగా మైమర్చిపోసాగాను. అలా నేను మెలికలు తిరిగిపోవటాన్ని గమనించి, ఇదే సరైన అవకాశంగా భావించిన మా పనివాడు వీరయ్యగాడు ఎక్కడ పడితే అక్కడ నా ఒంటిపై తన చేతులతో స్పృశిస్తూ నా ఒంటి నొప్పులను పూర్తిగా తగ్గించే ప్రయత్నమైతే చేయసాగాడు. వాడు అలా స్పృశిస్తుంటే
ఇంకా తట్టుకోలేని నేను ఒక్కసారిగా వీరయ్యను గట్టిగా కౌగిలించుకుని వాడిపై ముద్దుల వర్షాన్ని కురిపించసాగాను. దాంతో వీరయ్యగాడు కూడా నాపై పూర్తిగా రెచ్చిపోసాగి నా బట్టలను పూర్తిగా విప్పేయసాగాడు. అలా నా ఒంటిపై నూలుపోగనేదే లేకుండా చేసి నాపై గంటన్నర పాటు తీవ్రమైన స్థాయిలో విజృంభణ చేయసాగాడు. ఆ సంఘటన తరువాత ఆ రోజు నాకు అర్థమైంది పరాయి మగాడి స్పర్శ ఎంత బాగుంటుందా అని. అందుకేనేమో నా స్నేహితురాలు లత తన స్నేహితుడైన రాహుల్తో గడపడానికే ఎక్కువగా ఇష్టపడుతుంది అని. అలా ఆ రోజు నా స్నేహితురాలు ఇచ్చిన సలహా మేరకు నేను వీరయ్యతో కలిసి నా సుఖ సంతోషాలు అన్నిటినీ కూడా పూర్తిగా పంచుకున్నాను. ఇట్లు మీ మంజు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. బాయ్.